హాయ్ మామ, రీసెంట్ ఓటీటీలో రిలీజ్ అయిన మ్యాన్షన్ ఆఫ్ స్మైల్లెస్ సినిమాని అయితే చూశాను. ఈ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ అనిపించింది అంతే. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే సినిమాలోని హీరో ఆల్కహాల్ ఎడిక్ట్. సో తన ఊర్లోని పటేల్ అనే ఒక వ్యక్తితో గొడవ అయితే ఉంటుంది. కొన్ని కారణాల ద్వారా హీరో పెళ్ళైన తర్వాత ఒక ఫ్లాష్ న్యూస్ అయితే తెలుస్తుంది. ఆ ఫ్లాష్ న్యూస్ ద్వారా విలన్ తోటి శపథం అయితే చేస్తాడు. ఆ శపథం ఏంటి, ఆ ఫ్లాష్ న్యూస్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సింది. ఇందులో పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం హీరో యాక్టింగ్ చాలా అంటే చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశారు. అందులో తెలంగాణ యాస, కామెడీ టైమింగ్ రెండింటిని పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేశారు. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ అలాగే చాలా సినిమాల తర్వాత అనుకుంటా కామాక్షి భాస్కర్ల గారికి చాలా మంచి రోల్ అయితే పడింది. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆవిడ రోల్ అయితే. అండ్ ఇందులో కామెడీ టైమింగ్ ఎంత బాగున్నా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా హిలేరియస్ గా కొన్ని బ్లాగ్స్ అయితే బాగుంటాయి. ఒక రేడియో సీన్ కానీ ఇలాంటి కొన్ని బ్లాగ్స్ అయితే మాత్రం సినిమాకి బాగానే అనిపిస్తాయి. ఇది కొంచెం అడల్ట్ టైప్ కాన్సెప్ట్, దాన్ని కాన్ఫ్లిక్ట్ ని బాగానే డిజైన్ చేసుకున్నారు. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే మాత్రం చెప్పాను కదా, ఇది ఒక అడల్ట్ టైప్ కాన్సెప్ట్ అని. ఇంటర్వెల్ బ్యాంక్ వరకు బాగానే ఉన్నా దాని తర్వాత చాలా స్లో నెరేటివ్ అవుతుంది. క్లైమాక్స్ వచ్చేసరికి మళ్ళీ ఎమోషనల్ వచ్చినా అప్పటికి సినిమా మీద సగం ఇంట్రెస్ట్ అయితే పోతుంది. అండ్ ఈ సినిమా చూడాలనుకుంటే మాత్రం కొంచెం అడల్ట్ టైప్ అన్నాను కదా, అది కొంచెం ఓవర్ ద టాప్ బోర్డ్ లాగా కొన్ని డైలాగ్స్ అయితే ఉంటాయి. అది కొంచెం చూసుకోండి. ఎవరైనా చూడాలనుకుంటే కొంచెం సింగిల్ గా చూడండి, పర్లేదు, వాచ్ చేయొచ్చు. ఈ సినిమా చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది, వాచ్ చేసేయండి. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షుగర్ ఛానల్ మావ.